హాయ్ వెల్కమ్ టు వరల్డ్ కంటెంట్ ఛానల్. ఈరోజు మనం భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు రాష్ట్రాలు వచ్చేసి 28 రాష్ట్రాలు కలవు. అవి ఇక్కడ చూసుకుంటే తమిళనాడు చెన్నై, కేరళ తిరువనంతపురం, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ అమరావతి, తెలంగాణ హైదరాబాద్, మహారాష్ట్ర ముంబై, ఒడిశా భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గుజరాత్ గాంధీనగర్, మధ్యప్రదేశ్ భోపాల్, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ కోల్కతా, రాజస్థాన్ జైపూర్, ఉత్తరప్రదేశ్ లక్నో, బీహార్ పాట్నా, ఉత్తరాఖండ్ దెహ్రాడూన్, పంజాబ్ చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, త్రిపుర అగర్తల, మిజోరం ఉజ్వల్, మణిపూర్ ఇంపాల్, నాగాలాండ్ కోహిమా, అస్సాం దిస్పూర్, మేఘాలయ షిలాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, సిక్కిం గ్యాంగ్టాక్, గోవా పనాజీ, హర్యానా వచ్చేసి చండీగఢ్. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే అవి 7 రకాలు కలవు. అవి ఇక్కడ చూసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లేయర్, ఢిల్లీ, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వచ్చేసి సమ్మర్లో ఉంటుంది, జమ్మూ వచ్చేసి వింటర్లో ఉంటుంది, లడాక్ లేహ్ వచ్చేసి సమ్మర్లో ఉంటుంది, కార్గిల్ వచ్చేసి వింటర్లో ఉంటుంది, లక్షద్వీప్ కవరత్తి, పుదుచ్చేరి, చండీగఢ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.